సో దిస్ ఫాదర్స్ హౌస్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. ఈ ఫాదర్స్ హౌస్ని నేను నా ఎక్స్ప్లెనేషన్లోనే మీరు చూడాలి. నా ఎక్స్ప్లెనేషన్లో మీరు చూస్తే కానీ అది మీకు అర్థం కాదు. ఎందుకు పాస్టర్ గారు మీ ఎక్స్ప్లెనేషన్లోనే చూడాలి అంటే, చూడకపోతే మీకు వేరే చోట దొరకదు, అది ఇక్కడే దొరికింది. సో యూ నీడ్ టు క్యాచ్ ఇట్ అప్. ఐ యు ఆల్ రెడీ? రైట్. ఫాదర్స్ హౌస్ ఎలాగా ఉంటుంది అని ప్రభు నాకు అనుభవం ఇవ్వమన్నప్పుడు, అనుభవంలోంచి ఏ అనుభవం అయితే దేవుడు నాకు ఇచ్చాడో అనుభవంలోంచి నేను మీకు మాట్లాడుతున్నాను. ఆల్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. తండ్రి గృహం గురించి మీరు అర్థం చేసుకోవాలంటే, ద ఫస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, ఇట్ ఈస్ వెరీ గ్రీన్. చాలా ఫ్రెష్గా గ్రీనిష్గా ఉంటుంది. ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేయకపోతే పక్కన వాళ్ళు వచ్చేసి అట్లీస్ట్ అనుకో అనండి. ఓకే రైట్, ఇట్ విల్ హెల్ప్ యూ. సో అందరూ చెప్ప వెరీ గ్రీనిష్, వెరీ ఫ్రెష్. అందరు నాతో కలిసి ఒకసారి ఇలాగే కొంతమంది అనిపించాను అన్నారు. ఒక ప్రోగ్రాంలో అన్నారు, మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక అబ్బాయి వచ్చి, సార్ అంటే పక్కనున్న బిర్యానీ వాసన వచ్చిందండి అన్నాడు. ఐ హోప్ యు ఆర్ నాట్ గెటింగ్ దట్ స్మెల్. అంతా చెప్పండి. ఫ్రెష్, గ్రీనిష్, నేచర్, సూపర్, చాలా మ్యాసివ్గా, అంత ఫ్రెష్. నేను ఒకసారి అండి ఆస్ట్రియాకి వెళ్ళాను. ఆస్ట్రియా ఇన్ యూరప్. ఐ వెంట్ ఆన్ టు ది ఆల్ప్స్ మౌంటైన్ మీదకి వెళ్ళి ఆ మౌంటైన్ నుంచి స్విట్జర్లాండ్ చూస్తా. మార్నింగే అలాగ నిలబడ్డాను. డాఫోడిల్స్ ఫ్లవర్స్, హ్యావ్ సీన్ డాఫోడిల్ ఫ్లవర్స్, గ్రీన్ మౌంటైన్స్, పెద్ద పెద్ద కౌస్, వాటికి గంటలు కడతారు, టంగ 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 టంగ. ఐ స్టూడ్ దేర్. ఐ సెడ్ అని నేనేమన్నాను, పరలోకం అంటే ఇదన్నమాట అనిపించింది. పక్కన వాళ్ళు వచ్చేసి ఆస్ట్రియే అలాగా ఉంటే ఫాదర్ హౌస్ ఎలాగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఆస్ట్రియా అలాగే ఉంటే తండ్రి ఇల్లు ఎలాగ ఉంటుంది ఒక్కసారి గమనిస్తే అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. దేర్ ఆర్ మ్యాసివ్ రివర్స్ అన్న మాట అది అవుతుందా లేదా, కరెక్ట్గా ఉంటుందా లేదా నాకు అర్థం కాదు, కానీ మ్యాసివ్ వాటర్స్ అండ్ దట్ వాటర్స్ ఆర్ లివింగ్. యు ఆర్ విత్ మీ? దట్ వాటర్స్ ఆర్ లివింగ్ అంటే అట్లలో జీవం ఉంటుంది. మనం ఎలాగో లివింగో వాటర్ కూడా లివింగే. మీరు అక్కడ నడుచుకుంటూ వెళ్తే వాటర్ ఇలాగ వచ్చి హలో బ్రదర్ డెరిక్ అంటాయి. యు సీ దిస్ ఆర్ లివింగ్, దే కెన్ టాక్. లివింగ్ అంటే దే కెన్ టాక్. They can talk in their languages as living waters. So our waters are greenish. Father's house is so massive. If Father's house నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే జాగ్రత్తగా గమనించండి. I always think, ప్రభు ఈ Father's house ఎలా ఉంటుందంటే, the Lord whispered me in my ears, Father's house is nothing but it's a control room. It's a control room from where He controls everything. He controls the timelessness. He controls the time. He controls the linear time, He controls the circular time, He controls all kinds of times. He controls. It's a control room. జాగ్రత్త గమనించండి. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఆ కంట్రోల్ రూమ్లో జాగ్రత్త గమనించండి. నువ్వు అక్కడికి వెళ్ళావనుకో, వన్ డే యూ విల్ గో, వన్ డే విల్ ఆల్ బి దేర్. వన్ డే ఒక రోజు ఉంటాం మనం అక్కడ, ఉంటాం, విల్ ఆల్ బి దేర్. ఆ కంట్రోల్ రూమ్లో నువ్వు వెళ్ళి నిలబడ్డావు అనుకోండి, ఫాదర్ విల్ కమ్ విత్ హిస్ ఫింగర్, హీ విల్ టచ్ ఇట్. టచ్ అవగానే సమ్ డివైన్ కర్టన్స్ విల్ ఓపెన్. డివైన్ కర్టన్స్ ఓపెన్ అవగానే నీకు ఏది చూడాలనుకుంటే అది అపియర్ అవుతుంది, ముందుకు వస్తుంది, లిటరల్గా నీకు ముందుకు వస్తుంది. సపోజ్ యూ వాంట్ టు సీ జూపిటర్, ఇట్ కమ్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. వాంట్ టు సీ మిల్కీ వే అట్ ఎ గ్లాన్స్, ఇట్ కమ్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇవన్నీ మీకు ఎలాగ అర్థం అవుతున్నాయి పాస్టర్ గారు అంటే, మీటింగ్ అయిన తర్వాత 2 స్పెషల్ క్లాస్ తీసుకుంటాను. సీ ఇట్ ఆల్ అపియర్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీకు అప్పుడు నీ సైట్ దాని డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాయి. ఇట్ ఈస్ ద ఫాదర్ హూ కాజెస్ ఇట్. యూ కెన్ సీ ఇట్ ఆల్ ఎట్ వన్స్. టైమ్లెస్నెస్, యూనివర్స్, ఎవ్రీ ప్లానెట్ డీటెయిల్డ్గా. ఆ కంట్రోల్ రూమ్లోంచి జాగ్రత్త గమనించండి, ఆ కంట్రోల్ రూమ్లోంచి భూలోకంలో ఉన్న బ్యాక్టీరియాని చూడొచ్చు. You need to really understand that. And that's so beautiful, so majestic, so splendorous, glorious,
పవర్ఫుల్. ఫాదర్స్ హౌస్ ఇట్స్ అ కంట్రోల్ రూమ్. అన్ని ఒక్కసారి నువ్వు చూడొచ్చు. ఆయనకి బై ద ప్రెస్ ఆఫ్ హిస్ ఫింగర్ ఎవ్రీథింగ్ కమ్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, జాగ్రత్తగా గమనించండి, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్స్ ఫిల్డ్ విత్ బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. మనకి అర్థం, మన పైకి వెళ్ళిన తర్వాత మనకు అర్థం అవుతుందండి. వి థింక్ ఇట్స్ ఏంజల్స్, బట్ దే ఆర్ ఏంజల్స్, బట్ దే ఆర్ ఆల్సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. కెరూబులు ఎలాగుంటాయి మీకు తెలుసా? కెరూబులు ఎలాగుంటాయి తెలుసా మీకు? they're not like angels, they're like animals. they're like కెరూబులు దగ్గరగా రైనోసర్స్ లాగా ఉంటాయి. సెరాఫిమ్లు ఎలాగుంటాయి తెలుసా అండి? they're massive standing snakes. ఒక్కొక్క సెరాఫిమ్ ఇండియా అంత సైజు ఉంటుంది. సో they're so massive. అవన్నీ అక్కడ ఉంటాయి. బిలియన్స్ ఆఫ్ ఏంజల్స్, బిలియన్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్, బిలియన్స్ ఆఫ్ సన్స్ ఆఫ్ గాడ్. Come on. The moment సన్స్ ఆఫ్ గాడ్ అనగానే మీ లోపల నుంచి ఎక్కడో నాస్టాల్జిక్ ఫీలింగ్ రావాలి. బికాస్ we were the sons of God. We were there in the presence of God. We were with the Father. నిన్న తండ్రితో జీవించేవాడిని. I went under his legs. He hugged me. He loved me. Wow. That's the reason I keep singing. భూపునాది మునిపే ఈ లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే, ద్వారాలు తెరిచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతన ఆకాశము, నూతన యెరూషలేము వచ్చును. ఆ దేవుడే మనతో గుడారమయ్యుండును. మనమంతా మరలా పాడేదము. పునాది మునిపే ఏ లోక సృష్టి ముందే ఆనంద పరుగు చేసి పాడే నక్షత్రాలు. ద్వారాలు తెరిచిన